అమ్మ పార్వతి, రెడీ అయినవా? పార్వతి, ఇంకా ఇట్టాగే ఉండవేంది? నువ్వు యాడుండావు, ఏం చేస్తున్నావు అని సునందమ్మ గారు అడిగినారు. అక్కకి ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. కొత్తగా ఏం చేస్తారా? వచ్చి పూజ చేస్తారు. అమ్మగారి చిన్న చీర కట్టుకుని బేగొచ్చాయి. పార్వతమ్మ అనే చెప్పే శివుకేసుకో. తెక్కేసాలు వేసామంటే మటుకు పండగ రోజున కూడా చూడను. నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను అమ్మగారు వాళ్ళకి మాట ఇచ్చినా. మన ఇద్దట్లో ఎవరు మాట తప్పినా ముగ్గురం సత్తాం. నాను ముందే చెప్తున్నా, పిచ్చాలోచనలు మానుకో. తెక్కేసాలు ఎద్దో, ఏరే దారి లేదు. దారి చూపించేది నిర్ణయించేది నువ్వు కాదయ్యా, దేవుడు. చిన్న పిల్లాడు అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. ఈ మాటలు నాకు అర్థం అవుతున్నాయే. కిట్ట పరమాత్మ లెక్కన నీకు మేలు చేయాలని చూస్తున్నాడు. తేడా వస్తే గణపై కన్నా ముందు గణిగాండిని మధ్యన చేస్తా. అయ్యో, శర కాలిపోతా ఉంది. అట్ట చూస్తావేరా? రారా, ఆర్పరా, అర్పా అర్పా, నీళ్ళు తీసుకొని పోయిరా. అయ్యయ్యో, అమ్మగారి చిర్రా. ఏమైంది? ఏంటో చూద్దాం పదండి. నీళ్ళు తీసుకొచ్చి పోయిరా. ఏంటి హనుమంతు ఇది? హనుమంతు, ఏమైంది హనుమంతు? ఏంటిది? అమ్మగారు, సునందమ్మ గారు ఇచ్చిన చీర కాలిపోయిందమ్మా. నానా, ఏదైనా చేయండి. ఆర్పండి, ఆర్పండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మెల్లగా. ఏంటి హనుమంతు ఇది? ఏంటి హనుమంతు ఇది? నీకేం కాలేదుగా? లేదు బాబా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.